కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. బాధ్యతలు ఇప్పటికే చేపట్టిన పీయూష్ గోయల్, జైశంకర్, అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రులుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. ఇక జితేంద్ర సింగ్, సురేష్ గోపి, భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిగా జైశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. మంత్రులకు అధికారులు అభినందనలు తెలిపారు. పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల అధినేతలను పిలిచామన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్తాన్ ప్రధానిని కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించామన్నారు. పాకిస్తాన్, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతాయన్నారు జైశంకర్. రెండు దేశాలతో వేర్వేరుగా సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిగా జైశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. మంత్రులకు అధికారులు అభినందనలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఇప్పటివరకు ఎంతమంది కేంద్ర మంత్రులుగా కేబినెట్ లో తీసుకోవడం జరిగింది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఉదయశ్రీ, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు మోడీ 3.0లో మంత్రులంతా కూడా తమ బాధ్యతలు స్వీకరించే పనిలో ఉన్నారు. ఏ శాఖలైతే కేటాయించారో ఆ శాఖలను బాధ్యతలు స్వీకరించడం, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం. ఎవరైతే గత ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించినటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా మళ్ళీ అదే శాఖకు వస్తే వాళ్లకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ కొత్త శాఖ మారినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఆ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ తీసుకోవాల్సి ఉంటుంది, శాఖకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని నిన్న తొలి కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారు. ఇక ఎవరూ కూడా ఇప్పటికిప్పుడు ఢిల్లీ వదిలి వెళ్ళొద్దు, ముందుగా ఏదైతే శాఖలను కేటాయించామో ఆ శాఖలన్నిటికీ బాధ్యత తీసుకోవాలి, దాంతోపాటు ఆ శాఖ పైన అవగాహన పెంచుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం మొదలైందని చెప్పుకోవచ్చు. మొదట సమాచార ప్రచార శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జైశంకర్, తను గత ప్రభుత్వంలో కూడా విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. సో విదేశాలతో సరైనటువంటి వాతావరణంలో, అంటే ఏ విధంగానైతే ఇరుగు పొరుగు దేశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయో వాటిపైన ఎప్పటికప్పుడు తను ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా తను ఈరోజు మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఇక మరోపక్క విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, తను హర్యానాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కేంద్రంలో విద్యుత్ శాఖకు మంత్రిగా కూడా తను ఛార్జ్ తీసుకున్నారు. ఆ తర్వాత పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి, గత ప్రభుత్వంలో తను ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నారో ఇప్పుడు పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నారు. అదే శాఖలో సురేష్ గోపి, కేరళ త్రిశూల్ నుంచి గెలిచినటువంటి ఎంపీ సురేష్ గోపికి కూడా సహాయ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. తను కూడా ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నారు. దాంతోపాటు అటవీ పర్యావరణ శాఖకు ఏదైతే కేంద్ర మంత్రిగా భూపేంద్ర యాదవ్, తను గత ప్రభుత్వంలోనూ ఇదే శాఖను నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ అదే శాఖను కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరు తమ బాధ్యతలను చేపడుతూనే ఉన్నారు. ఇక ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రిగా అటు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి 13వ తేదీన ఛార్జ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కరు తమ బాధ్యతలను చేపడుతున్నారు. ఆయా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఏదైతే పార్లమెంట్ సమావేశాలు 15 నుంచి కానీ 18 నుంచి కానీ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. సో ఈలోగా కేంద్ర మంత్రులందరూ కూడా, అటు కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్నటువంటి ఏవైతే ఆయా శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా బిజీగా కనిపిస్తున్నాయి. ఉదయశ్రీ, మొత్తం టోటల్ గా కేబినెట్ కూర్పు అనేది ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు రాజు? ఎస్, కూర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిందనే చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే 30 మంది కేబినెట్ ర్యాంక్ వాళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులుగా ఉంటారు. 5గురు ఏ విధంగానైతే ఇండిపెండెంట్ ఛార్జ్తో ఇచ్చారు. 36 మందికి సహాయ మంత్రులుగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏ విధంగానైతే అంటే మనం గత ప్రభుత్వంలో కీలక శాఖలు
నిర్వహించినటువంటి వాళ్ళే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. ఏకంగా రాజ్నాథ్ సింగ్ అంటే తను రక్షణ శాఖకు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఈసారి కూడా తను రక్షణ శాఖకు కొనసాగుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ప్రత్యేకంగా గడ్కరీ. సో ఏ విధంగానైతే నితిన్ గడ్కరీని మనం చూస్తామో హైవేస్ ఆఫ్ మ్యాన్ గా కూడా అతన్ని పిలుస్తూ ఉంటారు. సో హైవేస్ ఆఫ్ ఇండియాకు సంబంధించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తను మళ్ళీ హైవేస్ కు ఏ విధంగానైతే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కు ఇన్ఛార్జ్ గా అటు బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్. సో పూర్తిగా కూడా కూర్పు అనేది చాలా కీలకంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కీలక శాఖల్లో ఎన్నో విజన్స్ పెట్టుకున్నారు. అంటే ఏ విధంగానైతే వికసిత్ భారత్ కోసం 2047 నాటికి కావాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళతో పాటు కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగానైతే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇక్కడ కేంద్రంలో బాధ్యతలు అప్పగించారు. మరోపక్క హర్యానా మాజీ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఏదైతే బాధ్యతలు అప్పగించారు, కుమారస్వామికి కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రకాలుగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మరోపక్క బీజేపీలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు సమకాలికంగా కావాల్సినటువంటి కూర్పు అనేది పూర్తి స్థాయిలో జరిగింది. ఇక విస్తరణ అనేది చాలా రోజుల తర్వాత జరుగుతుంది. సో ఇప్పటికైతే ఈ కేబినెట్ కూర్పు పైన ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. ఈ టీంతోనే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దేశాభివృద్ధికి దోహదపడతాయని చెప్పే విధంగా కూడా ఇప్పటికే ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అయితే ఎవరైనా సరే, పాత వాళ్ళైనా సరే, కొత్త వాళ్ళైనా సరే, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో 100 డేస్ యాక్షన్ ప్లాన్ కావచ్చు, లేదంటే వికసిత్ భారత్ కోసం కావచ్చు, దానికోసం పూర్తి స్థాయిలో శ్రమించాల్సి ఉంటుందనే విషయాన్ని మాత్రం ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. खासकर डेमोक्रेसीज में एक सरकार को लगातार 3 बार इलेक्ट होना यह बहुत बड़ी बात है। तो दुनिया को जरूर लगेगा कि आज भारत में पॉलिटिकल स्टेबिलिटी बहुत है, भारत की पब्लिक जो है अपने प्रधानमंत्री पे बहुत विश्वास करती है, और अभी तक पिछले 10 साल में जो उन्होंने हमारा रिकॉर्ड देखा है तो वो भी उनको भी पता होगा कि हम सचमुच हमारी कोशिश है कि दुनिया के साथ हम अपने हित तो जरूर आगे रखेंगे, पर जो हमारा योगदान होगा वो उसमें भी हम कहीं कम नहीं पड़ेंगे। और जो आपने पाकिस्तान और चाइना के बारे में कहा, वो अलग देश हैं, रिश्ते भी कुछ अलग हैं, वहाँ जो समस्या जो है वो भी कुछ अलग है। तो चीन के बारे में हम तो हमारी फोकस तो होगी कि सीमा में जो स्थिति जो है उसमें अभी भी कुछ इश्यूज बाकी बचे हुए हैं, तो उसको कैसे निपटाया जाए। और श्री नरेंद्र मोदी जी को भारत ने एक बार फिर आशीर्वाद देकर देशवासियों की सेवा का जो एक मौका दिया है, उसमें